మనం కన్విన్స్ అవ్వాలి డైరెక్ట్గా కృష్ణుడి ముఖారవిందం నుంచి వచ్చింది అని చెప్పి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ భగవద్గీత అనేది ఇదేమీ కాల్పనిక కథ కాదు. ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమని చెప్పారు, మన శాస్త్రాలన్నింటినీ కూడా మన ఇండియన్ లిటరేచర్, స్పిరిచువల్ లిటరేచర్ని ఏమన్నారు, మైథాలజీ అని పదాన్ని వాడారనమాట. మైథాలజీ అంటే కాల్పనిక అని అర్థం. మిత్ అనే పదం నుంచి మైథాలజీ వస్తుంది. సో మిత్ అంటే కల్పన, మైథాలజీ అంటే కాల్పనిక అని చెప్పి. అంటే స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇలాగ మనము హాలీవుడ్లో చాలా వస్తూ ఉంటాయి. సో అలాగే స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ లాగే హనుమాన్ కూడాను. అదేలా కాల్పనిక కథను, మిక్కీ మౌసు, డొనాల్డ్ డక్, ఇవన్నీ కాల్పనిక కథలు ఎవడో తయారు చేశాడు. సిమిలర్గా వాళ్ళ దృష్టిలో కూడా మైథాలజీ, మన రాముడు కల్పన, మన కృష్ణుడు కల్పన. సో దురదృష్టం ఏంటంటే మన హిందూ ధర్మం అని చెప్పుకున్న మన ఈవెన్ భగవద్గీత శాస్త్రాల్లో కూడా చాలా దగ్గరలో మన గ్రంథాలని మైథాలజీ పదం వాడేస్తున్నారు, తెలుసునో తెలియకనో అని చెప్పి. ముందు మనం నమ్మాలంటే ఇది మన చరిత్ర, అంతేగాని ఇది కాల్పనిక గ్రంథం కాదు.